వెల్కమ్ టు కాసం. ఈ రోజు ఈ వీడియోలో చూపించబోతున్నాను మా ఫాయర్ ఏరియా వాల్ మేకోవర్. అదేనండి ఎంట్రన్స్ వాల్ మేకోవర్ అన్నమాట. అన్నమంతా ఉడికిందో లేదో చిన్న మెతుకు చూస్తే చాలు అన్నట్టు మన టేస్ట్ ఏంటి, మన ఇల్లు ఎంత అందంగా ఉంచుకున్నాం అనేది మన ఎంట్రన్స్ వాల్ అండ్ ఫీచర్ వాల్స్ చూసి చెప్తారు. అండ్ రొటీన్ గా ఉండే మన హౌసెస్ ని అప్పుడప్పుడు ఇటువంటి మేకోవర్స్ చేంజ్ ఓవర్స్ చేయడంలో తప్పే లేదు. అండ్ ప్రతిసారి మేకోవర్ అనగానే ఇన్స్టెంట్ నూడిల్స్ లాగా అన్ని రెడీగా అయితే ఉండవు కదా. ఒక్కొక్కసారి మన మేకోవర్ కి తగ్గట్టు కొన్ని ఐటమ్స్ మనం సెలెక్ట్ చేసుకుని దాన్ని మన మేకోవర్ కి తగ్గట్టు మార్చుకోవాలి. అండ్ ఎస్పెషల్లీ ఈ వాల్ మేకోవర్ కి మెయిన్ గా యూజ్ చేసిన ఈ వాల్ పెయింట్ ఏదైతే ఉందో అది నేను ఏషియన్ పెయింట్స్ నుంచి సెలెక్ట్ చేశాను. సో ఇటువంటి టెక్స్చర్ పెయింట్స్ ని తీసుకునే ముందు మనం ఎటువంటి వాల్ కి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ ఎప్పుడు వాల్ టెక్స్చర్ పెయింట్స్ అప్లై చేయాలి, ఇటువంటి ఎన్నో విషయాలు మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, పదని వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో ఏ టెక్స్చర్ పెయింట్ అన్న వేసే ముందు మన వాల్కి ఎటువంటి లీకేజెస్, సీపేజెస్, క్రాక్స్ అనేది కంపల్సరీ ఉండకూడదు. ఒకవేళ ఉన్నట్లయితే దానిపైన మనం ఏ టెక్స్చర్ పెయింట్ వేసినా కూడా చిప్ ఆఫ్ అయిపోతుంది. అండ్ కంపల్సరీగా టెక్స్చర్ పెయింట్ వేసే ముందు మన వాల్కి కండిషన్ ఉండాలి, అంటే పుట్టి ప్లస్ ప్రైమర్ అయితే ఉండాలి. ప్రైమర్ మస్ట్ అండ్ షుడ్గా వేసినట్లయితే మనకి ఫినిషింగ్ లుక్ చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ నేను వీడియో ఇంట్రోలో చెప్పినట్టుగా ఏషియన్ పెయింట్స్ డాపల్ ప్యాటర్న్ అయితే నేను తీసుకున్నాను. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్యాటర్న్కి బేస్ కోట్, టాప్ కోట్ అయితే ఉంటుంది. సో బేస్ కోట్ అప్లికేటర్స్ నార్మల్గా అప్లై చేసేస్తారు. ఆ తర్వాత వాళ్ళ ప్రాసెస్ అంతా యూస్ చేసి దానిపైన టాప్ కోట్ వేసి అండ్ టాప్ కోట్ పైన వాళ్ళకి అంటే మనం చూస్ చేసుకున్న ప్యాటర్న్ని వాళ్ళు క్రియేట్ చేస్తారు. సో ఇక్కడ నేను వాల్ మీద హ్యాంగ్ చేయడం కోసం ఒక బ్యూటిఫుల్ పీస్ని అమెజాన్ నుంచి తెప్పించాను. సో ఇది నా మేకోవర్కి తగ్గట్టు లేదు అండ్ ఇది బ్లాక్ కలర్లో ఉండడం వల్ల నేను గోల్డ్ కలర్ అంటే నిపాన్ స్ప్రే పెయింట్ని యూజ్ చేసి నేను దీన్ని గోల్డ్ కలర్గా మార్చి హ్యాంగ్ చేయబోతున్నాను. అండ్ ఈ స్ప్రే పెయింట్ ఎన్ని కోట్స్ చేయాలనేది కంప్లీట్గా మనం ఎంచుకునే ప్రోడక్ట్ బట్టి ఉంటుంది. సో నాదైతే మైల్డ్ స్టీల్ అండ్ అది కూడా బేస్ కలర్ వచ్చి బ్లాక్ ఉండడం వల్ల నేను 3 కోట్స్ స్ప్రే పెయింట్ అయితే యూజ్ చేశాను. ఎంత మంచిగా మనం టెక్స్చర్ పెయింట్ వేసినా కంపల్సరీ మనం సెంటర్ పీసెస్ అయితే పెట్టుకోవాలి కదా. సో దానికి నేను ఇక్కడ కాన్సోల్ టేబుల్ తీసుకొని దానిపైన ఈ బ్రాస్ డెకరేషన్ ఆల్రెడీ ఛానల్లో నేను వీడియో చేశాను అనమాట. సో అదే సెటప్ని నేను ఇక్కడ ఎంట్రన్స్లో పెట్టబోతున్నాను. సో ఈ వాల్ మేకోవర్ కి యూజ్ చేసిన డెకో డీటెయిల్స్ అన్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో మెన్షన్ చేస్తాను. అండ్ ఈ వాల్ మేకోవర్ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోదు. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి కాసం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.